ఏపీలో పేపర్ లీక్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. అందులో బండి సంజయ్ అరెస్టుపై లీగల్ గా పెద్ద యుద్ధమే నడిచింది. అంతకంటే ఎక్కువగానే పార్టీలు కూడా దీన్ని రాజకీయంగా బాగానే వాడుకుంటున్నాయి. కారు సర్కార్ కావాలనే గేమ్ ఆడుతుందని బీజేపీ లీడర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న పార్టీకి తగిన శాస్తే జరిగిందని బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. రెండు పార్టీల మధ్య మొదలైన యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న డ్రామానే అంటుంది. మొత్తానికి బండి అరెస్టు తర్వాత పార్టీల మధ్య మైలేజ్ గేమ్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా, పేపర్ లీకేజీలపై మాటల మంటలు, తెరపై టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మ్యాటర్, కలకలం సృష్టించిన 10th పేపర్ లీకేజీ అంశం, 10th పేపర్ లీకేజీపై బండి సంజయ్ అరెస్ట్, కమలం పార్టీపై కారు నేతల కౌంటర్లు, సర్కార్ తీరుపై కమలనాథుల ఆగ్రహం, బండి సంజయ్కు బెయిల్ మంజూరు. ఎన్నికలకు దాదాపుగా 7 నెలల కాలం ఉంది. అయినప్పటికీ తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉన్నట్టు రాజకీయం కొనసాగుతుంది. ఏ ముగ్గురు ఒకచోట కలిసినా పేపర్ లీకేజీ గురించి చర్చ జరుగుతోంది. ఇక రాజకీయ పార్టీలైతే పరస్పరం ఆరోపణలు చేసుకోవటం కాదు, ఏకంగా కత్తులు దూసుకుంటున్నారు. ప్రత్యక్ష యుద్ధంలో దిగకున్న సోషల్ మీడియాలో యుద్ధం మాత్రం మహాభారతాన్ని మించిపోతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ అయిన దగ్గర నుంచి తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. టీఎస్పీఎస్సీ మ్యాటర్ పై మంటలు మండుతుండగానే దానికి తోడుగా 10th హిందీ, తెలుగు ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో రాజకీయ రంగు పులుముకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రులను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తో మొదలైన రాజకీయం తాజాగా ప్రతిపక్ష నేత అరెస్ట్ వరకు వెళ్లింది. అయితే వచ్చే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఎటువంటి మలుపులు తీసుకుంటుందో అంచనా వేయటం కష్టమని చెప్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం తెలంగాణలో రాజకీయంగా పెనుదుమారం రేగింది. లక్షల మందికి సంబంధించిన అంశం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని లేదా ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ ను ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పై ఘాటైన మాటలతో యుద్ధానికి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పట్టుబట్టారు. దేంతో సంబంధం? పైసలు సంపుట్లో సంబంధం. సంపడే ఏడు దొరుకుతారు, సంపడే పైసలు దేని పెట్టరు. కేసీఆర్ కుటుంబం ఏడు దొరుకుతారు, గుజుడే సంపడే పైసలు. ఇద్దరే అన్నారు. ఇంతమంది ఎట్లొచ్చారు? దీని తెర వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం కోసము దీన్ని తొందర ఎవరో చిన్న అరెస్ట్ చేసి కేసు క్లోజ్ అని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా నువ్వు నోటీస్ ఇస్తే వాళ్ళను మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నావు. నువ్వు నోటీస్ ఇచ్చిన వాడు వాళ్ళ నోటీస్ నోటీస్ ఇచ్చినావు. విచారణ పూర్తి కాకముందే నువ్వు వాళ్ళ దొంగ చేతి తాగేసినట్టు వాళ్ళ ఆధ్వర్యంలోనే నువ్వు ఎట్లా ఎగ్జామ్స్ నిర్వహిస్తావు? చైర్మన్ ఇప్పుడు కదా నమ్ముకున్నాడు మోసం చేసినని ఆయన చేతగానే ఇంకోటి నమ్ముకున్నాడు ఆయన. కాబట్టి కొడుకును బర్తరఫే, ఫస్ట్ నీ కొడుకును బర్తరఫే. ఎవరైతే నష్టపోయారో విద్యార్థులందరూ కూడా ₹1,00,000 పూర్తి చేసేయి. అసలు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతాడు? ముఖ్యమంత్రి ఎందుకు మాట 30 లక్షల మంది జీవితాల్లో యువత జీవితానికి వరకు రావని పట్టించుకోవాను.
వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. 30 లక్షల మంది నువ్వు ఎక్కడెక్కడో విడిపించుకొని వచ్చానని ఉన్నా బతుకు అని చెప్పుకోవడానికి కన్నులు కప్పి నేను రైతు అయింది ఇది రైతు బాంధవు నేను అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. మరోవైపు పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించారు. ఇక ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుపై దూకుడుగానే దర్యాప్తు చేపట్టింది. అది కూడా చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ కేసులో చాలా మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈడీ కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శలైతే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసింది. మా ఒత్తిడి మా పోరాటం ఫలించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన ప్రశ్నాపత్రాల కుంభకోణము జరిగిన ఆర్థిక లావాదేవీలు కోట్ల రూపాయలలో ఏదైతే జరిగిందో ఈ కేసును ఈడీకి ఫిర్యాదు చేసి ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అంత మాత్రాన్ని ఈ పనిని ఈ పోరాటాన్ని వదలదలుచుకోలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాట కార్యాచరణతో ముందుకెళ్తుంది. ఒకటి, కేటీఆర్ ను దీనికి సంబంధించి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి తీరవలసిందే. అదే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ ని తక్షణమే తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వము తొలగించి విచారణకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీపై దర్యాప్తు కొనసాగుతుండగానే 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అవటం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా దుమారాన్ని మరింత రేపింది. ప్రభుత్వంపై కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగింది. 10th పరీక్షలకు విద్యార్థులు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి పరీక్ష పేపర్లు లీక్ అవటంతో ప్రభుత్వంపై విమర్శల దాడి పెరిగింది. దీంతో ప్రభుత్వం వరంగల్లో జరిగిన 10 పేపర్ లీకేజీ అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసింది. ఆయన ఫోన్ లో మ్యాటర్ ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడిని మరింత పెంచింది. కమలం లీడర్లు కార్ సర్కార్ మాటల కుస్తీకి దిగారు. ఈ దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దమనకాండం మీద పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ పోరాటం ఇంతవరకు ఆగదు. మా నాయకుడిని విడుదల చేసేంత వరకు, మా రాష్ట్ర అధ్యక్షుల్ని విడుదల చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎన్ని నిర్బంధాలు మమ్మల్ని మీద వేసినా, మమ్మల్ని ఎన్నిట్లా అనగదొక్కాలని చూసినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు గడపకు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు జైలు పెట్టినా మా పోరాటం ఆపం, వెనక్కి తగ్గేలేదు. ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షుని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసు దౌర్జన్యాలని, పోలీసు పవర్ ని వాడి, పోలీసు శక్తిని వాడి ప్రశ్నించే గొంతుల్ని అనగదొక్కాలని సంకుచిత బుద్ధితో మా మీద దౌర్జన్యానికి దాష్టీకాలకి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోండి. The attitude of the government is in one line I can say it is very irresponsible. బాధ్యత గల ఒక ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల విషయం లోపల సంయమనం పాటించి జరిగినటువంటి పొరపాటు ఏమన్నుంటే ఆ పొరపాటు గురించి మాట్లాడకుండా దీనికి మొత్తం రాజకీయం రంగు రుద్దాలని, దాంట్లో కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల్ని పావులుగా వాడుకోవాలని, పావులుగా ఉన్నతాధికారుల్ని వాడుకుంటున్నారనే మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, హిందీ పేపర్ లీక్ అయింది అని అన్న రోజు గౌరవనీయులు వరంగల్ సిపి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఎంత తేలికగా కనబడ్డది. ముద్దాయిలపు గురించి వారు ఎంత తేలికగా మాట్లాడినారు. అదేదో చిన్న కేసు అయిపోయింది అని మాట్లాడినటువంటి గౌరవ వరంగల్ సిపి గారు 24 గంటల తర్వాత మాట మార్చి సెక్షన్ 120B రాజద్రోహం, దేశద్రోహం, ఏదో కుట్ర జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం అతలాకుతలం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినారు అని ఇట్లాంటి పదాలన్నీ కూడా వాడడం అనేది నిజంగా దురదృష్టకరం. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మరోవైపు అధికార పార్టీ నేతలు సైతం భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలకు దిగారు. అటు కమలం, ఇటు కారు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. దీంతో లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నది. కాగా 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదలైన తర్వాత వరుసగా పేపర్లు లీక్ అవుతున్నాయి. మొదటి రోజు తెలుగు, రెండవ రోజు హిందీ పేపర్లు లీక్ అయ్యాయి. గురువారం ఇంగ్లీష్ పరీక్ష మాత్రం ప్రశాంతంగా సాగింది. ఇక ఈ పరిణామాలతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మొత్తం
మొత్తంగా ఈ పొలిటికల్ హైడ్రామాలో బండి సంజయ్ కు బెయిల్ లభించింది. 20,000 పూచీకత్తుతో హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 6వ తేదీన హన్మకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్ పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి బొమ్మల రామారం ఠాణాకు తరలించారు. ఆ తర్వాత పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించి హన్మకొండ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఏప్రిల్ 6న హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికైతే మీడియా అటెన్షన్ అంతా 10th పేపర్లపైనే ఉంది. ఈ లోపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అంశాన్ని జనం మర్చిపోతారు. అదే విధంగా బీఆర్ఎస్ పెద్దలు ఆలోచించారు. పేపర్ లీక్ అంశం రాజకీయంగా నలుగుతుంటే ఎన్నికల్లో తమకు దెబ్బ తప్పదని భావించిన కారు సర్కార్ బీజేపీని కూడా దోషిగా నిలబెట్టగలిగితే కనీసం కొంతమేర అందులో సక్సెస్ అయినా మంచిదే అన్నది బీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఈ కేసు కోర్టులో నిలబడదని ప్రభుత్వ పెద్దలకు తెలుసు. కానీ ఎలాగోలా తాము బయటపడాలంటే ఇదే మార్గమని భావించినట్లు తెలుస్తోంది. తమ మీద ఎలాగూ బురద పడింది కాబట్టి దాన్ని బీజేపీపై కూడా చల్లితే లెక్క సరిపోయిందన్నట్లునుకున్నారు. రాష్ట్రంలోని పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తుంటే ఈ కేసులో మరిన్ని ట్విస్టులు ఉండే అవకాశాలు లేకపోలేదు.